నమస్తే, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్. ఇదివరకు చేసిన వీడియోకి 52,000 వ్యూస్, 500కు పైగా సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని చెప్పి కామెంట్ కూడా చేస్తున్నారు, పాజిటివ్ కామెంట్స్తో ముంచెత్తుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేము ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం, ఇంకా డిఫరెంట్ కంటెంట్ కూడా ఇస్తూ ఉంటాం. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చాలు, నోటిఫికేషన్స్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు ప్రతి వార్త కానీ మేము చేసే ప్రతి ఐటమ్ కానీ మీకు అందుతూ ఉంటుంది. సో దయచేసి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియోలో మనం చైనా చేస్తున్న ఒక దొంగ పని గురించి మాట్లాడుకుందాం. నిజానికి మనం పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ మీద తీవ్రమైన ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశాము. ఒక రకంగా అణ్వాయుధాలను ఉపయోగించకుండా, ఆ జోలికి వెళ్లకుండా, ఆ సరిహద్దు వరకు కూడా వెళ్లకుండా పాకిస్తాన్లోకి మాత్రమే దూరి మనము పాకిస్తాన్కు ఒక గుణపాఠం నేర్పించాం. ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో కూడా ఎప్పుడో పాతబడ్డ రూల్స్ అన్నిటిని కూడా పక్కన పడేసి ఆ ట్రీటీని కూడా పూర్తిగా పక్కన పడేసాం. సో దట్ ఇండస్ నది నుంచి ఆ నీళ్లు పాకిస్తాన్కి రాకుండా ఉంటే పాకిస్తాన్లో కొన్ని ప్రాంతాలు ఎడారిగా మారుతాయి. అట్లీస్ట్ ఎడారిగా మారడం సంగతి పక్కన పెడితే పాకిస్తాన్కు కనీసం చెంపదెబ్బలాగా లేదా చెప్పుదెబ్బలాగా ఉండి గుణపాఠం వస్తుందని భారత్ ఈ ప్రయత్నం చేసింది. ఈలోపు సందట్లో సడేమియాలాగా చైనా రంగంలోకి దిగి సేమ్ అదే రూపంలో భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఏమిటి అంటే, భారత్లోకి ఎంటర్ అయ్యే బ్రహ్మపుత్ర నదిని కూడా మేము ఇలాగే ఆపుతాము అని. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఆపితే ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ దట్ అసలు ఏముంటోంది చైనా అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్తాను. సో బ్రహ్మపుత్ర నదిని కూడా మేము భారత్లోకి రానివ్వకుండా ఆపేస్తాము అని చైనా అఫీషియల్గా బెదిరించినప్పటికీ కూడా అన్అఫీషియల్గా మనకైతే ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రభుత్వం తరఫున సంబంధించిన కొంతమంది అధికారులు కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సందర్భాన్ని మనం తీసుకుంటున్నాం. ఏంటి అంటే, పాకిస్తాన్కు ఇండస్ నది నీళ్లను ఎట్లయితే ఆపుతున్నారో భారత్కు మేము కూడా అలా ఆపేస్తాము, ఇలాంటి తప్పుడు పని భారత్ చేయకూడదు, ఏదైతే భారత్కు జరగొద్దని కోరుకుంటుందో అదే విషయాన్ని పాకిస్తాన్కు భారత్ చేయకూడదు అని భారత్ను మెల్లిగా హెచ్చరిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తోందని చెప్పాలి. సో నిజానికి బ్రహ్మపుత్ర నది అక్కడ టిబెట్లో మొదలై మొత్తానికి చైనా టిబెట్ ప్రాంతాలతో పాటు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా, అక్కడికి చేరి అక్కడ సస్యశ్యామలం చేస్తూ మెల్లిగా వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఈ రకంగా ఉన్న బ్రహ్మపుత్రను ఆపే ప్రయత్నం అక్కడ చేస్తుంది. నిజానికి చైనా ఇప్పటికే బ్రహ్మపుత్ర నది మీద ఒక అద్భుతమైన హైడ్రో ఎలక్ట్రిసిటీ డ్యామ్ని నిర్మించబోతున్నాం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అని ఆల్రెడీ డిక్లేర్ చేసింది. అండ్ ఈ వార్నింగ్ ఇండైరెక్ట్గా ఇస్తోంది. సో ఇది పరిస్థితి. ఒకవేళ కనుక అక్కడ నీళ్లు ఆపేస్తే నార్త్ ఈస్ట్ ప్రాంతాలు అంటే ఈశాన్య ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఇప్పటివరకు తెలుస్తున్న మాట. సో నిజంగా చెప్తే చైనా మనల్ని ఆ రకంగా బెదిరిస్తోంది. ఇది పాకిస్తాన్కు వంత పాడుతూ, నిజానికి మనందరికీ తెలిసిందే, లక్షల సార్లు చెప్పుకున్నాం, చైనా పాకిస్తాన్కు అన్ని రకాల సపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఏదైతే ఈ భారత్కి ఎదురుగా నిలబడ్డ పాకిస్తాన్కు, భారత్కు వ్యతిరేకంగా. అయితే మరి నిజంగానే బ్రహ్మపుత్ర నదిలో నీటిని గనక చైనా ఆపేస్తే భారత్కు ఎంత నష్టం కలుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. నిజానికి బ్రహ్మపుత్ర నది అనేది మౌంట్ కైలాష్ దగ్గర స్టార్ట్ అయి మెల్లిగా టిబెట్, చైనా ఆ ప్రాంతాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాల్లోకి వస్తుంది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బ్రహ్మపుత్ర నది ఈ జీవనది ఏదైతే ఉందో అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందో, ఒక్కసారి ఈ గ్రాఫ్ని కనుక మనం తీసుకున్నట్లయితే నిజానికి చైనా నుంచి వచ్చే నీళ్లు కేవలం 30 నుంచి 35, 40% మాత్రమే మన భారతదేశానికి వస్తున్నాయి. సో ఒకవేళ కనుక చైనా ఆపితే కేవలం ఈ 35 నుంచి 40% నీళ్లను మాత్రమే ఆపే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక రూపంలో, అంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పేరు చెప్పైనా, లేకపోతే ఊరికే డ్యామ్లు కట్టేసుకొని ఇంకేదైనా అడ్డుకట్ట వేసైనా ఈ 30 to 40% వాటర్ని ఆపుతుంది. సో దానివల్ల మనకు ఎంత నష్టం ఉంటుంది అనే విషయాన్ని కొంతసేపు పక్కన పెడితే 60 నుంచి 70% వర్షపాతం వల్ల మాత్రమే బ్రహ్మపుత్ర నది నిండి మనకు ముందుకొచ్చేస్తుంది. అంటే మన భారతదేశంలో పడే వానలు ఏవైతే ఉన్నాయో, వర్షాలు ఏవైతే ఉన్నాయో 60-70% బ్రహ్మపుత్ర నది నీటిని ఆ వర్షం ద్వారా నింపుకుంటున్నాం మనం. అలా అవి సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లోకి వస్తాయి. సో అంటే మనకు జరిగే నష్టం కేవలం 30 నుంచి 40%. ఒకవేళ నిజంగానే ఆపినట్లయితే ఆ 30 నుంచి 40% కూడా అక్కడ చైనాలో వరదలకు కారణమవుతాయే తప్ప ఆ నీళ్లను దాచిపెట్టుకునే పరిస్థితి అయితే చైనాకి ఉండదు. ఏదైనా ప్రాజెక్టు పేరు చెప్పి కనుక ఆపుకుంటే ఇంకేదైనా కొత్తగా చేసుకోవచ్చు, కానీ స్వయంగా
అక్కడ నీళ్లను ఆపుకునే పరిస్థితి, అక్కడి ప్రాంతాలను ముంపుకు గురి చేసుకునే పరిస్థితి అయితే చైనాకు లేదు. సో ఆ రకంగా 60 to 70% మాత్రమే మనకు 30 to 40% ఎఫెక్ట్ అవుతుంది. 60 to 70 మనం ఆ రెయిన్ వాటర్ ద్వారా నింపుకుంటున్నాం. సో ఆ రకంగా మనకు ఎటువంటి నష్టం లేదు. అండ్ 100% ఈశాన్య రాష్ట్రాలకు నీళ్లు చక్కగా వస్తాయి. అండ్ ఆ వాన నీటిని కనుక మనం కరెక్ట్గా ప్రిజర్వ్ చేసుకుంటే మనకు వచ్చే వరదలు కూడా, ముఖ్యంగా సిక్కిం లాంటి ప్రాంతంలో వచ్చే వరదల్ని కూడా కట్టడి చేయొచ్చు. అండ్ ఆ నీటిని పర్ఫెక్ట్గా వాడుకుని ఆ తర్వాత మిగిలిన నీటిని బే ఆఫ్ బెంగాల్కి, బంగాళాఖాతానికి వదిలేయచ్చు. సో చైనా ఓవరాల్గా చూస్తే మనకు నష్టం పెద్దగా లేదు. ఇండస్ వాటర్ వల్ల పాకిస్తాన్ ఎట్లా ఎడారవుతుందో భారతదేశానికి అయితే ఆ పరిస్థితి లేదు. అండ్ చైనా బెదిరింపుని మనం ఇక్కడ ఎలా చూడాలనేది ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్దామని మనం నీళ్ళని ఆపితే చైనా ఎందుకు ఆ రకంగా రియాక్ట్ అవుతుంది, నిజంగానే చైనా అలా చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూసాము. అండ్ చైనా అలా చేస్తుందా లేదా మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ను మనస్ఫూర్తిగా చేయండి. అండ్ ఈ వీడియోని కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అందాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాము. అండ్ ప్రతి ఒక్క తెలుగు వారు కూడా ముఖ్యంగా ఈ వీడియోస్ చూడాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇదివరకు చేసిన వీడియోస్ని మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోని కూడా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.